నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నిన్న సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది 2-3 వేల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసు ఉన్నారు అక్కడ. దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదనేది రుజువైంది నిన్నటి సంఘటనతో. ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, హోం సెక్రటరీ గారికి కూడా కలిసి విన్నవించే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.